థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పండగ అంటే మనం అందరూ ప్రతి ఒక్క జాతికి కానీ ఒక మతానికి కానీ కొన్ని పండుగలు ఉంటాయి. అన్ని జాతులకు అన్ని మతాలకు కలిపి దేశం మొత్తం చేసుకునే పండుగలు రెండే జాతీయ పండుగలు. దానికి కులాలు మతాలు దానికి ఏ సంబంధం లేకుండా ధనిక పేద అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నిర్వహించుకునే పండుగలు జాతీయ పండుగలు. 15th ఆగస్ట్, 26 జనవరి ఇలాంటి పండుగలు చేసుకొని వాటి యొక్క ఈరోజు పండుగ చేసుకున్నారంటే దాని వెనకాల ఎంతో మంది యొక్క త్యాగాలు ప్రాణాలు ఆ యొక్క జీవితాలను పణంగా పెట్టి మనం సాధించినటువంటి ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళను గుర్తించుకొని మనం ఎన్నో సాధించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఎల్ఏసార్ చాలా చక్కగా పాట రూపంలో మాట రూపంలో చెప్పిండు. అయితే ఈజీగా మనం పుట్టిన స్వాతంత్రం కానీ అన్ని రాలేదు. దానికి ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసాలు వేయప్రయాసాలు నేర్చుకుంటూనే ఇది వచ్చింది. మామూలుగా ఈ దాశరథి కృష్ణమాచార్యులు రాసిన ఒక పాట, భూగోళం పుట్టుక కోసం రాందిన సురగోళాలెన్నో, ఏ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఏ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజులు గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజులు గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన ఒక బాణలమెంతో. అంటే ఉట్టినే మన యొక్క జీవితం అనేది వచ్చి భూమి అనేది చేస్తున్నారు. దాంట్లో ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు అందరూ ప్రదర్శిస్తున్న మన ప్రజలుగా చూస్తున్నది తల్లిదండ్రుల యొక్క త్యాగాలు. ఈ బానిస బతుకులు అంటే ఒకప్పుడు పరాయి పాలన పరాయి దేశాల యొక్క దోపిడికి అడిచిపోయినటువంటి మన జీవితాలకు ఇప్పుడు మన అమ్మ తల్లిదండ్రులు తోస్తున్నాం. మనం మన యొక్క కష్టాన్ని శ్రమను తెచ్చుకొని మనం ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా కష్టపడాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అందుకనే దేవుని కంటే ఎక్కువ పూజించాల్సింది గౌరవించాలని తల్లి తండ్రిని. ప్రతిరోజు ముందు లేవగానే కలుసుకోవాల్సింది వాళ్ళని, పడుకునే ముందు కూడా కలుసుకోవాల్సింది వాళ్ళనే. కాబట్టి అందరూ కూడా దయచేసి విద్యార్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి. అవకాశం తీసుకుని ఏంటంటే స్పెషల్ గా నిన్న మాకు ఆటల పోటీల విషయంలో ప్రతి ఒక్క సారు సహకరించారు. మేము కూడా ఆ యొక్క అవకాశాలు ఇచ్చి పిల్లలందరూ కూడా చాలా డిసిప్లిన్ గా ఉన్నారు. మా అందరూ కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ మేడం. సార్ చాలా మాట్లాడిన ఎండ కూడా ఎక్కువ ఉంది, చాలా మాట్లాడుతుంటే కానీ థ్యాంక్ యూ సార్.